హైదరాబాద్ సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా వివాదం తీవ్ర దుమారాన్ని రేపింది. సక్సెస్ స్కూల్ వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. హిందూ విద్యార్థికి టీచర్ ఖురాన్ హోంవర్క్ ఇవ్వడంతో వివాదం చెలరేగింది. డైరీ చూసి స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీశారు. స్కూల్ వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా వివాదం తీవ్ర దుమారాన్ని రేపింది. సక్సెస్ స్కూల్ వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. హిందూ విద్యార్థికి టీచర్ ఖురాన్ హోంవర్క్ ఇవ్వడంతో వివాదం చెలరేగింది. డైరీ చూసి స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీశారు. స్కూల్ వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. సక్సెస్ స్కూల్లో కల్మా ఘటనపై హిందూ సంఘాలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, సక్సెస్ స్కూల్ దగ్గర మాత్రం ఒక ఉధృత వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది అని చెప్పుకోవాలి. ఈ రోజు ఉదయం నుంచి ఒక పక్క స్కూల్ విద్యార్థులు అయితే లోపలికి వచ్చి ఆల్రెడీ వాళ్ళు పాఠాలు నేర్చుకుంటున్న సమయంలోనే ఇంకో పక్క మాత్రం ఇటు పూర్తిగా వారి బందోబస్తు ఏర్పాటు చేశారనే చెప్పుకోవాలి. ఏంటంటే ఏదైతే విద్యార్థికి కల్మా చదవాలి అని చెప్పి అదే విధంగా హోంవర్క్ ఇవ్వడం, డైరీలో రాసి మరీ ఇవ్వడం, దాని వెనుక పెద్ద వివాదమే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ సంబంధిత టీచర్ చెప్తున్న విషయం ఏంటి అంటే, నేను అంటే నాకు స్కూల్లో నా క్లాస్ లో చాలా మంది ముస్లిం పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ఇస్లాం కి సంబంధించి ఖురాన్ కి సంబంధించి ఆ కల్మ చదవమాని అని చెప్పేసి రాయడం నాకు అలవాటుగా మారిపోయింది అని ఇలా చెప్తూనే ఈ విద్యార్థిని నేను గమనించకుండా రాశాను, ఆ తర్వాత కొట్టివేశాను అని చెప్పేసి కూడా తను చెప్తుంది అని చెప్పి ఇక్కడ డైరెక్టర్ చెప్తున్నారు. అయితే డైరెక్టర్ చెప్తున్న విషయం ఏంటంటే, మాకు విభేదాలు ఏమీ లేవు, మతపరమైన బోధనలు మా స్కూల్లో జరగవు,
కేవలం ఇస్లాంలకు సంబంధించినది మాత్రమే మేము కొనసాగిస్తున్నాము అని చెప్పేసి అని అన్నారు. అదేవిధంగా ఏదైతే విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కేసును వాపస్ తీసుకున్నారు అని కూడా వాళ్ళే చెప్తున్నారు. అంటే కేసు వాపస్ తీసుకోవడం ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడుతుంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే విద్యార్థి పిన్ని ఈ కేసుని ఎక్కువగా హైడ్ చేశారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ విద్యార్థికి సంబంధించి అంటే మతపరమైన బోధనలు చేయడం వెనక ఏంటి ఉద్దేశం అన్నది మాత్రం ఇంకా దీనికి వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. ఒక పక్క బీజేపీ అదే విధంగా ఇటు బీజేవైఎం ఏబీవీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పూర్తిగా పెద్ద ఎత్తున ఇక్కడ ముట్టడికైతే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్పుకోవాలి. అయితే ఏదేమైనప్పటికీ అంటే మతపరమైన బోధనలు స్కూల్లో చేయడం ఎంతవరకు కరెక్ట్, కావాలని హిందూ మతాన్ని టార్గెట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు అని అంటూ ఇటు బీజేపీ నేతలు ఇక్కడ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇంకో పక్క మాత్రం ఇటు నేతలు కూడా ఇటు బండి సంజయ్ కావచ్చు ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తిగా పొండం కావచ్చు అంటే ఈ మత సంబంధిత బోధనలు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక పక్క వినిపిస్తున్నా ఉంది. అయితే దీనికి సంబంధించి విద్యాశాఖ కూడా రంగంలోకి దిగి ఇప్పటికే యజమాన్యంతో మాట్లాడడం ఇదంతా జరిగింది. అదేవిధంగా టీచర్లు కూడా రాత్రికి రాత్రే సస్పెండ్ చేయడం కూడా జరిగిపోయింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ మతపరమైన బోధనలు ఖచ్చితంగా బహిష్కరించాలి అని చెప్పి ఒక పక్క వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సుభాన్. రైట్, థ్యాంక్ యూ హారిక.